పరిశీలకుడు కుందూరు దేవేందర్ రెడ్డిలు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇన్ఛార్జ్ పడిగపాటి విక్రాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు కుందూరు దేవేందర్ రెడ్డిలు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నెల 20 నుండి జూన్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగను చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను, పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాను ఎగరవేస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షురాలు ప్రకటించిన విధి విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిన తెలంగాణ గడ్డ నేటికి అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ సమస్యలపై గల మెత్తలన్నారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎక్కడికక్కడ పోరాటం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు బొల్లంపల్లి సందీప్, ధీరావత్ సరిత, బాలు నాయక్, నేనావత్ శివానాయక్, నరేష్, మాధవి, ఉమామహేశ్వరి, పరిశీలకులు డాక్టర్ లింగం, పాలెం నిషా, రామకోటి భగత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.